అన్న మూవీ ఎలా లైలా మూవీ అస్సలు బాగాలేదన్న. టూ ఫ్రాంక్ అస్సలు బాగాలేదు. కంప్లీట్గా వరస్ట్ అసలు. సినిమా నచ్చలేదన్న? ఇది ఐఫోన్ ప్రో మ్యాక్స్, సినిమా క్రింజ్ ప్రో మ్యాక్స్. అంతకు మించి క్రింజ్ కంటే మించి అస్సలు బాగాలేదు. ఏదీ లేదు. స్టోరీ లేదా నచ్చలేదా? చూడడానికి మరీ తేడాగా అనిపించింది అన్న. తనకి ఎందుకు ఆ గెటప్ సెట్ అవ్వలేదు. తను ఏదో కష్టపడ్డాడు కానీ అసలు గెటప్ అసలు సెట్ అవ్వలేదు. సినిమా గురించి ఏదైనా పాజిటివ్ ఉందంటే అది శునచిత్ తన క్యారెక్టర్. తనకి ఇన్నాళ్ళకి ఒక మంచి క్యారెక్టర్ అయితే పడింది. తను తప్ప చెప్పుకోవడానికి సినిమాలో ఏ ఒక్క పాజిటివ్ లేదన్న. అస్సలు బాగాలేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక యూత్ సినిమా తీసాం అని చెప్పారు కానీ ఇది యూత్ సినిమా కాదు, ఇది బూత్ సినిమా. ఇది బూత్ సినిమా తీసి యూత్ని అట్రాక్ట్ చేస్తామన్న భ్రమలో పడి సినిమా తీసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ అంత కంటెంట్ లేదు. ఒక విశ్వక్సేన్ మూవీలో అనిపించలేదు. తన మూవీస్లో ఏంటంటే ఇప్పుడు మెకానిక్ రాకెట్ ఎంత డిజాస్టర్ అయినా సరే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. అండ్ తన ప్రీవియస్ మూవీస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా తన ట్రాన్స్ఫర్మేషన్ సరే కంప్లీట్గా ఒక ఓవరాల్ మూవీ చాలా బాగుంటుంది. అండ్ గామి కూడా తన కష్టం కనిపిస్తుంది. స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీకి ఏంటంటే అసలు కంప్లీట్గా ఫస్ట్ ఫాల్ట్ వచ్చేసి స్టోరీ కంప్లీట్గా జీరో. అస్సలు బాగాలేదు. కామెడీ ఉందన్నారు కదా లేకి కామెడీ ఏదో బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ అయితే ఎక్కడ రాలేదు. లేకి కామెడీ దీనికి రేటింగ్ ఎంత ఇస్తారు? చెప్తే ఫీల్ అవుతారేమో 0.5. విశ్వక్సేన్ గారు ఈ మూవీగా చాలా మూవీస్లో చేశారు. సోనో మోడల్ కంటే నాకైతే లైలా బాగా నచ్చింది. అబ్బాయిలు అయితే డెఫినెట్గా ఎందుకంటే అయ్యో లైలా నిజంగా లైలా కాదు అన్న విషయం తెలిస్తే హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అంత బాగుంది క్యారెక్టర్లో. ఆవిడేదో ఫ్రెండ్ క్యారెక్టర్లో ఉన్నారు తప్పించి మనకి మొత్తం లైలానే కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం లైలానే నవ్వుకుంటూ హ్యాపీగా వస్తారు. అమ్మాయిలకేమో జెలస్, అబ్బాయిలేమో అయ్యో అని. డెఫినెట్ గా నేను ఫీల్ అవడం అంటే ఏంటి ఇంత అందంగా ఉంది, అసలు నిజంగా అబ్బాయిని మార్చారా లేకపోతే ఏంటిది అని. అసలు మేకప్, హెయిర్ స్టైల్, తర్వాత కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ టూ. అసలు లాస్ట్ 2 మూవీస్ కంటే అంటే ఇంతకుముందు లేడీ మూవీస్ ఉన్నాయి కదా వేరే హీరోస్, అవి ఎందుకు మనకి రావు. విశ్వక్సేన్ అమ్మాయి గెటప్ వేసి ఇంకో సినిమా వస్తే బాగుండు అనిపిస్తుంది. దీనికి ఏమైనా పార్ట్ 2 బాగా చేశారు. డెఫినెట్గా జెలస్ ఫీల్ అవుతారు. అంత బాగుంది. అంటే లేదుగా ఫీల్ అవుతాం కదా. ఒక అబ్బాయి అమ్మాయిగా అంత బాగుంటే డెఫినెట్లీ అమ్మాయిలు జెలస్ ఫీల్ అవుతారు. అయ్యాం కూడా నిజంగా ఇలాంటి క్యారెక్టర్ వైజ్ చేయాలంటే గట్స్ ఉండాలి. విశ్వక్సేన్ అన్న నువ్వు తోపు అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా అంతా ఒక లెవెల్ అయితే, అలాగే హీరో క్యారెక్టర్ వైజ్గా ఒక లెవెల్ అయితే, హీరోయిన్గా లైలా క్యారెక్టర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక రేంజ్లో తీసుకెళ్లారు సినిమా మాత్రం. అసలు ఉండంటే మనోడు ఆ హీరో లెవెల్లో ఒక లెవెల్ ఉంటే అమ్మాయిలకు నచ్చితే అమ్మాయి గెటప్ వేసినప్పుడు అయితే మామూలు లేడు భయ్య. సెక్సీగా ఉండు, నా మొగడు నేనే టెంప్ట్ అయిపోయినా అలా ఉందన్నమాట ఫిగర్. చాలా బాగా చేశారు. అలాగే నెక్స్ట్ హీరోయిన్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, బీజం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్లో తీసుకెళ్లారు. సినిమా గురించి చాలామంది నెగిటివ్ టాక్ తీసుకురావడం మాత్రం అదైతే కరెక్ట్గా ఏదో దేని గురించో తీసుకొచ్చి అదే పర్లేదు చూడొచ్చు. పృథ్వీ గారి రోలు అది అసలు మామూలు రోల్గా. ఆయన కూడా పోలీస్ ఆఫీసర్ తోటి కూడా ఇట్లా టైమింగ్ సెన్స్ అనేది కూడా చాలా బాగుంది. ఆయన టైమింగ్ అసలు టైమింగ్ సెన్స్ కానీ అదే చెప్తున్నాం, వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే ఈ సినిమాలో బైకట్ చేయాల్సిన విషయం కూడా ఏం లేదు, కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. అలాగే ఆ నెగిటివ్నెస్ అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది నాకైతే తెలిసి. ఎందుకంటే సినిమా బైకట్ చేసేది చేయకూడదు అనేది పక్కన పెడితే సినిమా వల్ల ఆ బైకట్, ఆ నెగిటివ్ థాట్స్ వల్ల సినిమా ఎమోషన్స్ ఎక్కువైనాయి భయ్య. సినిమా అయితే బాగుంది. తీసేసి అంత మూవీ కాదు కానీ మంచి సినిమా చూడొచ్చు, చాలా బాగుంది. అంటే విశ్వక్సేన్ అన్న కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ రోల్, డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. డైరెక్షన్ కూడా చాలా డిఫరెంట్. ఏంటన్నా అసలు డైరెక్షన్లో ఇప్పుడు మామూలు తెలుగు ఉంటారు కానీ లేడీ గడపగా చేయడం అనేది చాలా విషయం ఉన్న విషయం. అందులో హీరో మంచి టాలెంటెడ్ సెట్ అయిపోయి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు హీరోయిన్ నడుము గురించి చెప్పాలి భయ్య. అంటే మనం మామూలుగా ఒక పాన్ ఇండియా హీరో ఎప్పుడైతే అనుకుంటాం కానీ ఈ సినిమాలకు సంబంధించి అయితే హీరోయిన్ అసలు అమ్మాయి నడుము చూసినప్పుడల్లా 6 ప్యాక్ అనిపిస్తుంది. అలా హార్డ్ వర్క్ చేసేది. అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, డైలాగ్స్ కానీ డెలివరీ బాగుంది. అమ్మాయి ఖచ్చితంగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఒక అయితే ఈజీ కొట్టుకొస్తుంది ఈ సినిమాతో. చాలా డిఫరెంట్ భయ్య, బాగుంది కాన్సెప్ట్. అలాగే సునిశ్చిత్ గారు అంటే యూట్యూబ్లో మామూలు యూట్యూబర్ అయ్యి అప్లయ్యాడు. ఇందులో మంచి ఫుల్ లెంత్ లోడ్ క్యారెక్టర్ ఇవ్వడం, తర్వాత లాస్ట్కి లాయర్గా రివ్యూలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అదిరిపోయింది భయ్య. బాగుంది సినిమా అయితే.